హాయ్ అందరికి. ఈ వీడియో వచ్చేసరికి రితిక వాళ్ళు ఈరోజు మాతో పాటు టీ తాగుతామన్నారు. మామూలుగా అయితే అస్సలు తాగరు. రితిక అయితే అసలు నో అంటే నో చెప్తది. బట్ ఈరోజు కొంచెం చలిగా ఉంది. అండ్ వాళ్ళు పాలు తాగట్లేదని చెప్పాను కదా ఈవినింగ్. నేను టీ పెట్టుకొని వచ్చేలోపు తలకి టవల్స్ కట్టుకుంటారు కదా పొలంలో పనిచేసేటప్పుడు, అలా కట్టించుకుంటున్నారు వాళ్ళ డాడీతో. నాకు ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రాజెక్ట్ వర్క్స్, హోమ్ వర్క్స్తోనే సరిపోయింది. మా హస్బెండ్ సోమవారం ఫ్రెష్గా వస్తాయి అప్పుడే వెళ్దాం కూరగాయలకు అన్నారు. బట్ ఇప్పుడు సడన్గా వచ్చి లేదు ఇప్పుడే వెళ్దాం రేపు కుదరవచ్చు కుదరకపోవచ్చు అన్నారు. నేను నో అన్నాను. మా హస్బెండ్ లేడీకి లేచిందే పరగనమాట. లేదు వెళ్ళాల్సిందే అన్నారు. అంటే ముందుగా ప్లాన్ ఉంటే అట్లీస్ట్ గోధుమ పిండన్నా కలుపుకొని ఉంచుకుంటాం. రాగానే చపాతీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బట్ ఇప్పుడైతే ఇంకా తప్పలేదనమాట. కానీ గోధుమ పిండి కలుపుకొనే వచ్చాను నేను. మేము ఈ షాప్లో చేసిన బిల్కి అంటే ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము. బిల్కి ఫ్రీగా కొత్తిమీర ఇచ్చారు. ఇక్కడ కొత్తిమీర కరివేపాకు కూడా 25 రూపీస్ లేనిది అసలు ఇవ్వరనమాట. 5 రూపీస్కి 10 రూపీస్కి. నేను ఆలు టమాటా కర్రీయే చేద్దాం అనుకున్నాను. బట్ అది ఇష్టానం కోరిక మేరకు ఇంకా మళ్ళీ ఇందులో మిల్ మేకర్స్ కూడా వేయాల్సి వచ్చింది. అతను ఫ్రీగా కొత్తిమీర ఇవ్వడానికి కూడా రీజన్ ఒకటి చెప్పారు. ఇది ఎలాగో పాడైపోతుంది పర్లేదు తీసుకెళ్ళమని. బట్ మా తర్వాత ఒక ఆవిడ కొత్తిమీర అడిగింది. ఇదంతా పాడైపోయింది మంచిది ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వమన్నారు. ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.